హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రవీనా యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు వీర ధీర సూర మన చియాన్ విక్రమ్, తమిళ విక్రమ్ యాక్ట్ చేసిన మూవీ టీజర్ నేను ముందుకు వచ్చాను. బేసిక్ గా టీజర్ లో నాకు అర్థమైంది ఏంటంటే తండ్రి కూతురు సెంటిమెంట్ గా సినిమా ఉండబోతుంది అనేది నాకు అర్థమవుతుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర ఇంకోటి ఎస్ఎస్ సూర్య, ఒక మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఇందులో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇంతకుముందు మనం ఒకప్పుడు ప్రకాష్ రాజుని ఒక పెద్ద గొప్ప నటుడిగా చెప్పుకునేవాళ్ళం. వాడు ఇప్పుడు ఒక చెత్తనా కొడుకు అయిపోయాడు. ఎందుకంటే ఈ మధ్య హిందుత్వం మీద ఊరకొక్కలాగా వాగుతున్నాడు లంజాడు. అంటే ఇతర మతాల మీద వాగితే వాడిని కొడతారు కదా, అందుకని ఊరికి హిందుత్వం మీద వాగుతూ ఉంటాడు. సరే, వాడి విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎస్ఎస్ సూర్య ఒక యాక్టింగ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. టీజర్ లోకి వెళ్తే ఎస్ఎస్ సూర్య పోలీస్ ఆఫీసర్ ఎస్పీ అయితే పోలీసులు చెప్తా ఉంటాడు, ఈ కేసు మిగతా కేసు లాంటిది కాదు, ఈ రోజు మిస్ అయితే ఒక లైఫ్ టైం మిస్ అయ్యి ఈ జాతరని ఒక అరగంట సేపు సీజ్ చేయండి, ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటకు వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఐ వాంట్ హిమ్ డెడ్, వాడిని ఖచ్చితంగా పట్టుకొని చంపి తీరాలి. ఎవరిని? చియాన్ విక్రమ్ని, హీరోని. దారా చూసుకున్నారా, ఈరోజు నేను లేపేస్తా అని అంటూ ఉంటాడు. విక్రమ్కి ఒక గన్ ఏం పెడతాడు, గన్ ఏం పెడతాడు, ఒక రౌడీ గాడో సంథింగ్, మూసుకొని పోరా అని అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక బాంబు, ఒక నాటు బాంబుని ఒక ఇంట్లో వేస్తాడు, ఇల్లంతా బ్లాస్ట్ అయిపోద్ది. ఇది మన టీజర్ లో చూపించిన ఎలిమెంట్స్. సో ఇందులో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు పోలీసులు విక్రమని చంపడానికి ఆ జాతర దగ్గర రౌండప్ చేస్తుంటారు. సో ఫైనల్ గా విక్రమ్ ఎవరిలో చంపడానికి ఆ జాతరలోకి ఎలా వచ్చాడు, ఫైనల్ గా తను అనుకున్న ఎయిమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నాడు, ఎలా చంపాడు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు, లేదు ఎస్ఎస్ సూర్య విక్రమ్ని పట్టుకున్నాడా అనేది సినిమా స్టోరీ. ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే విక్రమ్ అక్కడికి వచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో తను అనుకున్న ఎయిమ్ ఎవరినో చంపాడు, సేఫ్ గా పోలీసులు దొరకకుండా, లేదు రౌడీలకి ఒంటి పలుకుతున్నా. ఎందుకంటే ఎస్ఎస్ సూర్య విలన్ సపోర్ట్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ధర్మం వైపు ఉన్నటువంటి విక్రమ్ని చంపాలని చూడరు కదా మంచి పోలీస్ ఆఫీసర్ అయితే. ఇప్పుడు విక్రమ్ అక్కడికి వచ్చి తను అనుకున్న ఎయిమ్ ఎవరినైతే చంపాలనుకున్నాడో వాళ్ళని చంపి తీరాలి, వాళ్ళకి అడ్డం వస్తున్న వాళ్ళని కాపాడడానికి వచ్చినటువంటి ఎస్ఎస్ సూర్యని కూడా లేపేసి మొత్తం వన్ సైడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతే సినిమా గ్యారంటీతో ఉంది. అలా కాకుండా కుర్తిలో పడ్డ ఎలికలాగా 7 సముద్రాలు దాటి ఇంటి ముందు పడ్డ మురుకాలలో పడ్డ పందిలాగా ఎస్ఎస్వరి చేతులు విక్రమ్ ఇరుక్కున్నాడో సినిమా డిజాస్టర్ అయిపోద్ది. ఇప్పుడు దృశ్యం మూవీ ఉంది. దృశ్యం మూవీలో వెంకటేష్ తన భార్యని కూతుర్ని ఎవ్వడికి దొరకకుండా, చట్టానికి దొరకకుండా చివరిగా వాళ్ళిద్దరిని ఎలా సేఫ్ గా ఎలా బయటికి తీసుకొస్తాడో, అందులో కథ హీరో క్యారెక్టర్ ఎలా హై ఎండ్కి వెళ్ళిందో, ఇది సేమ్ ఈ కథలో కూడా విక్రమ్ క్యారెక్టర్ హై ఎండ్ లోకి వెళ్తూ ఎక్కడ డైరెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ ని ఎక్కడ దిగజార్చకుండా విలన్స్ సపోర్ట్ చేసి పోలీసుని వణికి చరిత్రలో డైరెక్షన్ చేసి హీరో తన ఎయిమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నాడనే పాయింట్ మీద కానీ సినిమా డైరెక్షన్ చేసినట్లయితే సినిమా సూపర్ హిట్ లేదా డిజాస్టర్. వీర ధీర సూర సినిమా ఎప్పుడు డిజాస్టర్ అవుతుందంటే విలన్స్ వేసిన ఉచ్చులో, అంటే ఎస్ఏ సూర్య వేసిన ఉచ్చులో హీరో ఇరుక్కుని గజగజలాడే అనుకో, ఇంకంతే. ప్రొడ్యూసర్లు ఇంటికి 10,000 రూపాయలు వచ్చి ఫ్రీగా చూడమన్నా సినిమాని థియేటర్ ముఖం కూడా చూడరు, అందుకు సినిమా పోతుంది.